భద్రాచలం ప్రసాద్ పథకం, మోదీ విజన్, కిషన్ రెడ్డి మిషన్. భద్రాచలం అభివృద్ధి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ, కేంద్ర నిధుల ఫలితం. భారతదేశంలోని అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర క్షేత్రాల్లో ఒకటి మన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం. ఏటా కోట్లాది మంది భక్తులు దర్శించుకునే ఈ దేవస్థానాన్ని అత్యద్భుతమైన సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు మోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్రం 41.38 కోట్ల నిధులను భద్రాచలం అభివృద్ధికి నేరుగా విడుదల చేసింది. ఆ నిధులతో పుష్కర్ ఘాట్ల అభివృద్ధి, యాత్రికుల కోసం ఆధునిక క్యూ లైన్లు, ఆలయ ప్రాంగణ అభివృద్ధి, ఎలక్ట్రికల్ లైన్, డెకరేటివ్ లైటింగ్, రోడ్లు, యాక్సెస్ మార్గాల మెరుగుదల. ఇవన్నింటితో భద్రాచలం ఆధునిక సౌకర్యాలు, ఆధ్యాత్మిక శోభ, పర్యాటకంగా యాత్రికులను గొప్పగా ఆకర్షిస్తున్నాయి. ఇవన్నీ సాధ్యమయ్యాయి అంటే దాని వెనక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్సనల్ ఇనిషియేటివే కారణం. భద్రాచలం అభివృద్ధి కేంద్రం దృష్టిలో పడేలా అనేక సార్లు ఫాలో అప్ చేసినా ప్రతిసారి నిధుల కోసం కృషి చేశారు. భక్తుల కోరిక మేరకు భద్రాచల పుణ్యక్షేత్ర అభివృద్ధి కోసం తెలంగాణ ఆధ్యాత్మికతకు కేంద్రం చేయూత అందిస్తుంది.